10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో కూడిన మరో పరిశోధనా సంస్థను తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పౌర విమానయాన రంగంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలకు బాటలు వేసే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ CARO సంస్థ బేగంపేట విమానాశ్రయంలో ఏర్పాటు చేయనున్నట్లుగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా AAI ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న ఈ కేంద్రంలో విమానయాన రంగంలో రానున్న రోజుల్లో చోటు చేసుకోనున్న సాంకేతిక మార్పులకు అవసరమైన అత్యంత ఆధునిక సాంకేతిక పరిశోధనలు జరగనున్నాయి. ఈ పరిశోధనా కేంద్రంలో వివిధ రకాల పరిశోధనా సౌకర్యాలను కల్పిస్తారు. మరోవైపు రామగుండం NTPC థర్మల్ పవర్ ప్లాంట్లో భాగంగా మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చి 4వ తేదీన జాతికి అంకితం చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు పేర్కొన్నారు. 11,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో మొత్తం 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.